ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది నుంచి కొత్త పంచాంగం స్టార్ట్ అయిపోయింది. మరి ఈ చైత్ర మాసం ఏప్రిల్ నెల నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రవికిరణ్ శర్మ గారు. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ రాశికి ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల అనుకూల యోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ రంగంలో అడుగుపెట్టినప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ తులారాశి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంది. తులారాశి వారికి మంచి పొజిషన్లోకి వెళ్ళడము, గతంలో ఉన్న సమస్య నుంచి బయటపడటము, రుణ బాధలు తొలగడము, రుణాలు ఏ రకంగా కావాల్సిన వారికి రుణాలు రావటము, మంజూరు అవటము, ఇట్లా ఏ రంగంగా చూసుకున్నా సరే ఈ తులారాశికి అనుకూల యోగాలు 100% మనకు ఉన్నాయి. తులారాశ్యాధిపతి శుక్రుడే కాబట్టి రాశ్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా తులారాశిలో ఉండేవారు ఈ నెలలో ఖచ్చితంగా అనుకున్నటువంటి డీల్స్ పూర్తి చేయటము, మంచి పొజిషన్లోకి వెళ్ళటము, లాస్లో నడిచే వ్యాపారాలను కూడా పుంజుకోవటము, ఇబ్బందులు లేకుండా ఉండటము, ఇట్లాంటి అవకాశాలు ఈ నెలలో ఖచ్చితంగా ఉన్నాయి. గురుగారు, తులారాశిలో వ్యాపార పరంగా ఆర్థికంగా ఎలా ఉంటుంది? వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పెట్టుబడులు పెట్టిన వారికి ఈ నెలలో ఖచ్చితంగా లాభాలు ఆర్జిస్తారు. అనుకున్నటువంటి రీతిలో ముందడుగు వేయటము, ఖచ్చితంగా వ్యాపార క్రయ విక్రయాలు బాగా జరగడము, ఏ వ్యాపారం చూసుకున్నప్పటికీ కూడా అన్ని వ్యాపారాల్లో కూడా అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి. ఏ వ్యాపారం చూసుకున్నట్లయినా సరే తులారాశికి గ్రహానుకూలత ఉండడం వల్ల మంచి పొజిషన్లోకి వెళ్ళటము, వ్యాపారం బాగుండటము. ఎందుకంటే పేరు అనేది వస్తేనే వ్యాపారం బాగుంటుంది, ఏ వ్యాపారం అయినా సరే. అందువల్ల కొత్తగా వ్యాపారం పెట్టినా సరే దాని పేరు రావటము, అది పుంజుకోవటము, ఇట్లాంటి అవకాశాలు వ్యాపారస్తులకి ఈ రాశి వారికి అనుకూలం ఖచ్చితంగా ఉంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం, రుణాలు చేసిన రుణాలు తీర్చడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రుణ బాధల నుంచి విముక్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉండే ఆరోగ్య సమస్యల నుంచి కొంచెం అధిగమిస్తారు. అయినప్పటికీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఈ రాశికి కూడా. ఆరోగ్యపరంగా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆ ప్రతికూలంగా ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ యొక్క కుజుడు సంచారం కలవడం వల్ల, శుక్రుడే అధిపతి అయినప్పటికీ కూడా కుజుడితో కలవడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. వీళ్ళు ఖచ్చితంగా ఔషధ సేవనం చేసుకోవాల్సి వస్తుంది. 100% కొంచెం జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ నెలలో ఖచ్చితంగా వివాహం అయ్యే యోగం అనేది ఉంది. 100% వీళ్ళు గట్టి ప్రయత్నం చేసినట్లయితే 100% వీళ్ళకి మంచి సంబంధాలు రావటము, సెట్ అవ్వటము, ఈ నెలలో పెళ్ళిళ్ళు అయ్యే యోగం ఖచ్చితంగా వీళ్ళకి ఉంది. పెళ్ళైన దంపతులకి అన్యోన్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. గతంలో ఇబ్బందులు పడ్డవారు కూడా ఈ నెలలో కొంచెం అనుకూలించడము, లేక భార్యాభర్తలు విడిపోయే పొజిషన్కి వెళ్ళిన వారు కూడా మళ్ళీ అవగాహన చేసుకుని కలిసే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి. ఈ నెలలో మళ్ళీ భార్యాభర్తలు ఒక మాట మీదకి రావటము, మళ్ళీ వాళ్ళు అన్యోన్యంగా ఉండడం, మళ్ళీ లైఫ్ లీడ్ చేయడం, అట్లాంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే సంతాన యోగం కూడా అలాగే ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి సంతాన యోగం కూడా అనుకూలంగా ఉండి శుభవార్తలు వినే అవకాశాలు, పెళ్ళైన దంపతులు ఇంకా ఎప్పుడు సంతానం కలుగుతుందని ఎదురు చూసే వారికి ఈ నెలలో కన్సీవ్ కావడం, మంచి అనుకూలతలు రావడం, ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం అనేది ఖచ్చితంగా. గురుగా, తులారాశి వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? తులారాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ పెట్టుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలత యోగం ఉంటుంది. డైమండ్ ఖచ్చితంగా ఎవరైతే ధరిస్తారో శుక్రుడికి జపం చేయించుకుని తర్పణ హోమం చేసుకోవడం ద్వారా, డైమండ్ ధరించడం ద్వారా అనుకూల ఫలితాలు ఉన్నాయన్నమాట. గురుగా, తులారాశి వారు ఏ భగవంతుని ఆరాధిస్తే మంచి ఫలితాలు? ఈ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి లక్ష్మీ ఆరాధన చేయటము, అమ్మవారు పూజ చేయటము, లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన పూజ చేసుకోవటం ద్వారా అనుకూలతలు అనేవి ఉన్నాయి. లక్ష్మీ ఆలయ దర్శనం చేసుకోవటము, అట్లాగే విశేషముగా మనకి వారాహి మాతని ఇట్లా ఉపదేవత ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా కూడా వారాహి మాతని, బగళముఖి, ఇలాంటివన్నీ ఉపదేవత ఆరాధన అండి. వీళ్ళందరూ కూడా గమ్మున ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ రాశి వారు. వాళ్ళకు కూడా అర్చన పూజ చేసుకోవడం ద్వారా కూడా వారాహి దర్శనం చేసుకోవటము, అలాగే బగళ అమ్మవారు, అలాగే వైష్ణవి దర్శనం చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకోవడం కూడా, అమ్మవారి ఆరాధనలు చేయటం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. చండీ పారాయణ, చండీ హోమం చేసుకోవటము,
ఇలాంటివి చేయడం ద్వారా, లేదంటే మూక పంచశతి ఉంది అమ్మవారికి సంబంధించి, అది చదవటం ద్వారా కూడా అనుకూల యోగాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఉగాది నుంచి కొత్త పంచాంగం మొదలైంది కాబట్టి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. జ్యోతిష్య రత్న వేలూరి రవికిరణ్ శర్మ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.